ఈ రాత్రి దేవునితో అంటున్నాడు, చివరి గడియలో నిన్ను శిక్షించబోయే సమయంలో నీకు ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నా. జీవాన్ని మరణాన్ని నీ ఎదుట పెడుతున్నా, ఆశీర్వాదాన్ని శాపాన్ని నీ ఎదుట పెడుతున్నా. నీ ఇష్టం, ఏం చేస్తావో. నువ్వు బ్రతకాలి, నీ బిడ్డలు బ్రతకాలి, నీ కుటుంబం బాగుండాలి, దేవుని ఆశీర్వాదం నీ మెండుగా నీ మీద కుమ్మరించబడాలి ఆశిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, జీవాన్ని కోరుకో, మరణం నుండి తప్పించబడతాం. ఆశీర్వాదాన్ని కోరుకో, శాపము నుండి విడుదల పొందుకుంటాం. ఏం కోరుకోబోతున్నావు ఈరోజు? ఏం ఆశించబోతున్నావు ఈరోజు? నెబుకద్నెజరుకు దేవుడు 365 రోజులు ఛాన్స్ ఇచ్చినా సరే పట్టించుకోవాలా. 366వ దినమున ఏమైందో తెలుసా? పోగొట్టుకున్నాడు. మహా సామ్రాజ్యముగా పిలువబడిన బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న నెబుకద్నెజర్ పోగొట్టుకున్నాడు. తన పదవిని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆఖరికి పశువులు మేసే గడ్డి మేసేవాడిగా వెళ్ళి అడవిలో గడ్డి మేసినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. అనగా దేవుడు శిక్షిస్తాడు అని అంటే ఏం చేస్తాడో చెప్పండి, గడి చెప్పండి. శిక్షిస్తాడో? శిక్షించే ముందు హెచ్చరిక చేస్తాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు టైం ఇచ్చాడో. దేనికి ఇచ్చాడు ఆ టైం? నువ్వు బాగుపడతావని. దేనికి ఇచ్చాడు 365 రోజులు? దేనికి ఇచ్చాడు 12 నెలలు 52 వారాలు? దేవుడికి ఎందుకు ఇచ్చాడు తెలుసా? బాగుపడతావని, బుద్ధిని మార్చుకుంటావని. ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ నీ జీవితాన్ని సరిచేసుకుంటూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ నీ బ్రతుకును భద్రపరుచుకుంటూ నీ బిడ్డలకు మాదిరిగా ఉంటూ నీ జీవితము నీ కుటుంబము దేవుని యొక్క ఆశీర్వాదంతో నిండి పొంగి పొర్లాలే ఆశించిన దేవుడు నిన్ను శిక్షించకుండా 365 రోజులు భరించాడు. ఆ మాటకొస్తే నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు దేవుడు నిన్ను భరిస్తూనే వచ్చాడు, సహిస్తూనే వచ్చాడు. కానీ వినో, ఆ రోజు ఏ రీతిగా దేవుడు నెబుకద్నెజరుకు హెచ్చరిక చేశాడో ఈరోజు దేవుడు అదే హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు చేసిన పాపిష్టి పనులు మానే, వేసిన వేషాలకు ఫుల్ స్టాప్ పెట్టే, నేను నీకు ఇచ్చు క్షమాపణ పొందుకున్నట్లయితే నీ జీవితం కొనసాగుతుంది. ఒకవేళ అలా కాని పక్షంలో అమాంతంగా నీ మీదకు శిక్ష రాబోతుంది.